3 మెంబర్స్ కి అయితే రాగి పిండితో నేనైతే రాగి ముద్ద ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. 1 గ్లాస్ రాగి పిండికి 1/2 గ్లాస్ రైస్ అయితే ఉడకబెడుతున్నాను. వర్షాకాలం కాబట్టి వాటర్ అనేది కొద్దిగా డట్టిగా ఉంటాయి కాబట్టి అన్నం ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తే ఆ పొంగులో అనేది ఆ డట్టినెస్ అంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. రాగి పిండి మిగిలిన తర్వాత పురుగు పట్టకుండా ప్యాకింగ్ అనేది చౌక్ అనేది అలా వేడి చేసి ఉంచుతాను. కవర్ అయితే ప్యాక్ అయిపోతుంది. రాగి పిండి వేసిన తర్వాత ఎక్కువ క్వాంటిటీలో తయారు చేస్తుంటే మధ్యలో పప్పు గుత్తి పెట్టి ఉంచాలి. నేను 3 మెంబర్స్ కే కాబట్టి మూత ఉంచుతున్నాను. నీళ్లు పైకి రాలేదు కదా, పిండి ఉడుకుతుందా లేదా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. మగ్గిపోతుంది ఫ్రెండ్స్, చాలా హీట్ గా ఉంటది కదా, అన్నం ఉడికి ఉంటుంది. ఆ వాటర్ అనేది హీట్నెస్ తోనే రాగి పిండి అనేది ఉడికిపోతుంది. వెరీ హెల్తీ, మోర్ కాల్షియం ఉంటుంది, మోర్ ఐరన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. కొద్దిగా తింటే చాలు స్టమక్ ఫుల్ఫిల్ అవుతుంది ఫ్రెండ్స్. రాగి పిండి అయితే నేను ప్రిపరేషన్ ఈ రోజు రైస్ ఎక్కువగా రాగి పిండి తక్కువగా వేస్ట్ చేశాను. ఎందుకంటే వింటర్ సీజన్ లో రాగి పిండి చలవ చేస్తుంది, జలుబు కూడా చేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే రాగి పిండి తక్కువగా వేసాను. ప్రిపరేషన్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. సాల్ట్ తగినంత సాల్ట్ అయితే నేను రైస్ లోనే వేసేసాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మూత ఉంచాలి. ఇంకా ఎక్కడైనా మనకి ఉడకలేదు, ఇంకా పచ్చిగా ఉంది అనిపించినా కూడా అదైతే మగ్గిపోతుంది. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇస్తాను, పిన్ బై పిన్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలని. ఇందులోకి కాంబినేషన్ అయితే నేను పప్పుచారు చేస్తాను ఫ్రెండ్స్. పప్పుచారు అయితే ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో షూట్ చేసి కూడా 1 మంత్ బ్యాక్ అయింది. ఇంకా నేను అప్లోడ్ చేయడం అయితే మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు ప్రిపరేషన్ లోకి వస్తే ఇంకా సర్వ్ చేస్తున్నాను. పాపకైతే రౌండ్ బాల్ లా చేయాలంట. షేప్ చేస్తే షేప్ నాకు సరిగా రాలేదు. మళ్ళీ బాల్ లా చేయాలంటే మళ్ళీ ఒక గిన్నెకి నెయ్యి రాసి అందులో రాగి ముద్ద వేసి రౌండ్ బాల్ లా తయారు చేశాను. మధ్యలో పప్పుచారు వేసి సర్వ్ చేసి ఇచ్చాను పాపకైతే. పిల్లలైతే వెరీ టేస్టీగా ఉంది అన్నారు. అలాగే హెల్దీ కాబట్టి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే నేను వీక్లీ చేయకపోయినా ఒక 15 డేస్ కి ఒకసారి అలా రాగి పిండితోనైతే వింటర్ సీజన్ లో చేస్తాను. సమ్మర్ లో ఎన్నిసార్లు తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. వింటర్ లో తీసుకుంటే కాస్త జలుబు చేస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి సరిగా పనిచేయవు రాగి పిండి తింటే అంటూ ఉంటారు. నాకైతే సరిగా తెలియదు ఫ్రెండ్స్, మీకైతే ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి. లాంగ్ వీడియోలో కూడా చెప్పాను థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగి పిండిని ఎక్కువగా తీసుకోకండి అని. మా ఇంట్లో అయితే ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కాబట్టి మేమైతే ఇంకా రాగి ముద్దనైతే తినేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. వెరీ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులో ఒక పప్పుచారు అయితేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వెరీ హెల్దీ కూడా. మీరు ఎలా ప్రిపరేషన్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే రాగి ముద్దను అంత లైక్ చేయరు ఫ్రెండ్స్. ఇంకా వైట్ రైస్ అయితే సపరేట్ గా వండేసాను. ఇంకా ఈ రోజు ప్రిపరేషన్స్ అయితే ఇవే. మీ ఇంట్లో ఏం ప్రిపరేషన్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. మరో మంచి షార్ట్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికి.